ఫ్రెండ్స్ 11 ఏళ్ల క్రితం స్వయంగా మన నరేంద్ర మోడీ గారే కల్నల్ నిజాముద్దీన్ అని పిలువబడే ఈ పెద్ద ఆయన దగ్గర ఎందుకు ఆశీర్వాదం తీసుకున్నారని తెలుసుకున్నారంటే మాత్రం 1901లో ఉత్తరప్రదేశ్లోని ఆజంగర్లో నిజాముద్దీన్ గారు జన్మించారు. అయితే యుక్త వయసు రాగానే ఈయన ఏంటంటే బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. కానీ బ్రిటిషర్ల నిజ స్వరూపం చూసినటువంటి మన నిజాముద్దీన్ గారు ఒక బ్రిటిష్ అధికారిని హతమార్చి అక్కడి నుంచి పారిపోయారు. ఇక వెంటనే అప్పటికప్పుడు నిజాముద్దీన్ గారు సుభాష్ చంద్రబోస్ గారు నిర్మించినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరిపోయారు. ఫ్రెండ్స్, బ్రిటిషర్స్ తనని పట్టుకోకుండా సుభాష్ చంద్రబోస్ గారు మలాయ్ అని పిలువబడే ఒక దట్టమైన అడవిలో ఆయన ఉండేవారు. అయితే ఈ అడవిలో ఒక రోజు నిజాముద్దీన్ గారు ఉన్నట్టుండి సుభాష్ చంద్రబోస్ గారి వైపుగా ఒక తుపాకీని గురిపెట్టి ఉండడం ఆయన గమనించారు. వెంటనే అలర్ట్ అయినటువంటి నిజాముద్దీన్ గారు సుభాష్ చంద్రబోస్ గారిని కాపాడుతూనే బ్రిటిషర్ల తుపాకీ నుంచి వచ్చినటువంటి ఆ 3 బుల్లెట్లకి ఈయన అడ్డుగా నిలబడ్డారు. కెప్టెన్ లక్ష్మీ సహగల్ అనే డాక్టర్ చేత నిజాముద్దీన్ గారికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయన బతికించుకోగలిగారు. ఇక అప్పటి నుంచి స్వయంగా సుభాష్ చంద్రబోస్ గారి నిజాముద్దీన్ గారికి కల్నల్ అనే బిరుదు కూడా ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ గారి పర్సనల్ సెక్రటరీగా నిజాముద్దీన్ గారు దేశ విదేశాలు కూడా తిరిగారు.